గురుభ్యో నమః. శత్రువులు, అభిచారం మరియు బాధలకు పరిహారాలు. శత్రువులు, అభిచారం మరియు బాధలకు శాక్తేయ, శైవ మరియు వైష్ణవ ఆగమనాల పరిహారాలు. కర్మ దృశ్యమాన అవరోధంగా ఉన్నప్పుడు నష్టము, రోగము, ద్రోహము, అవమానము లేదా వివరించలేని నిశ్చలత, ఇది ఎల్లప్పుడూ మన స్వప్రారబ్ధ కర్మ వల్ల మాత్రమే కాదు, కొన్నిసార్లు సూక్ష్మక్షేత్రము, ప్రాణక్షేత్రము బాధలచే చెరపబడుతుంది. శత్రుత్వపూర్వక ఆలోచనలు, అసూయ దృష్టిలు, చెడు ఉద్దేశాలు మరియు ఆగమనాలలో అభిచారం అని పిలువబడే మాంత్రిక లేక లేదా భూత ప్రేత బాధలు. శివుడు వీటిని శత్రుభూతాలని పిలుస్తాడు. శత్రువులు స్థూలమైనవి లేదా సూక్ష్మమైనవి, మానవులు లేదా అమానవులు కూడా కావచ్చు. ప్రాచీన ఋషులు భయంతో కాకుండా శక్తితో, ఆచారం, మంత్రం మరియు తపస్సు ద్వారా దైవిక క్రమంతో సచేతన సమలేఖనంతో వారితో పోరాడారు. జ్యోతిష్యంలో గ్రహాల అవరోధం కలిగించాలో అలాగే వాటిని ప్రశాంతపరచడం కూడా మరి తిప్పికొట్టడం కూడా చేయగలవు. ప్రతి గ్రహ దోషము లేదా కర్మకు ఒక నిర్దిష్టమైన ఆగామిక లేదా తాంత్రిక ప్రతిశక్తి ఉంటుంది. ఈ శక్తివంతమైన పరిహారాలను శాక్తేయ మరియు వైష్ణవ సంప్రదాయాల నుండి అన్వేషించి వాటి గూఢమైన యాంత్రికతను అర్థం చేసుకుందాం. సుదర్శనోమం, ధర్మం యొక్క అగ్నిమయ చక్రం. వైష్ణవ ఆగమంలో శ్రీ మహావిష్ణువు యొక్క చక్రం ఒక సాధన మాత్రమే కాదు, ఇది చైతన్యంతో కూడిన తిరిగే చక్రం, చక్రతత్వం. అజ్ఞానము, చెడు దృష్టిబాధ, చేతబడి మరియు సూక్ష్మ ఆవేశాన్ని ఖండిస్తుంది. హోమం సుదర్శన నారాయణ ఆహ్వానిస్తుంది. దీని వెలుగు సూక్ష్మ శరీరం నుండి కర్మని కాల్చివేస్తుంది. గురు లేదా కేతు బాధ కొంత అఫ్లిక్షన్ గురైనప్పుడు లేదా రాహుకేతు చంద్రుని నీడ అంటే గ్రహణం ఏర్పడినప్పుడు ఇది చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈ హోమం తర్వాత సాధకుడు మంత్రంపై ధ్యానించాలి. ఓం సుదర్శనాయ నమః అనే మంత్రాన్ని తిరిగే జ్వాల తన కాంతిని శుభ్రం చేస్తున్నట్టు భావిస్తూ ధ్యానం చేయాలి. సారాంశం: చేతబడి నుండి రక్షిస్తుంది, దృష్టిపాదం తొలగిస్తుంది, కర్మడ్డంకులు కాల్చివేస్తుంది, కాంతి మరియు గ్రహ రక్షణను బలోపేతం చేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి శత్రు సంహార పూజ. శైవ ఆగమం స్కంద లేదా కార్తికేయ శత్రు నాశతత్వాన్ని మూర్తి వహించాడు. మోసాన్ని తిప్పికొట్టగల మరియు దాగిన శత్రువులను జయించే దైవిక తెలివి. కుజుడు యోధాగ్రహం కాబట్టి తరచుగా కోపం, సంఘర్షణ మరియు రక్తము సంబంధిత కర్మను కలిగిస్తాడు. తిరుచెందూరు లేదా పళనిలో శత్రు సంహార పూజ అలాంటి కుజుడి నుండి వచ్చే కర్మను ఖండించడానికి ప్రసిద్ధి చెందింది. భక్తుడు ఓం శరవణ భవ అని జపించినప్పుడు మురుగని యొక్క 6 ముఖాల శత్రుత్వాన్ని కరిగించే శక్తి యొక్క 6 ద్వారాలను తెరుస్తాయని చెప్తారు. సారాంశం: శత్రువులను నాశనం చేస్తుంది, కుజుడి బాధలు శాంతింపజేస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరింపజేస్తుంది మరియు పోటీ లేదా శత్రుత్వంపై నైతిక విజయం తెస్తుంది. వారాహి ఉపాసన, స్తంభనా శక్తి. శ్రీవిద్యా సంప్రదాయంలో వారాహి లలిత యొక్క సైన్యానికి అధిపతి. ఆమె స్తంభనా శక్తి నకారాత్మక ఉద్దేశాన్ని పక్షఘాతం చేసే శక్తి. ఆమె రాత్రిలో అదృశ్యంగా నడుస్తుంది, మానసిక మరియు తాంత్రిక దాడులను పారద్రోలుతుంది. దాగిన శత్రువుల కారణంగా ఆర్థిక నష్టము, ద్రోహము లేదా హఠాత్తు పతనాన్ని ఎదుర్కొంటున్న వారికి వారాహి సాధన అదృశ్య కవచంగా పనిచేస్తుంది. శుక్రవారం అర్ధరాత్రి లేదా అష్టమి రాత్రుల్లో చేసిన ఆమె మంత్రం ఆధ్యాత్మిక గురుత్వాకర్షణ నిర్మిస్తుంది. అది ఒక రక్షణ కవచంగా ఉంటుంది. సారాంశం: చేతబడికి ప్రతిచర్యం చేస్తుంది, మానసిక దాడులను ఆపుతుంది, స్థిరత్వాన్ని పునరుద్ధరిస్తుంది మరియు అంతర్గత అధికారం మరియు నిర్భయత్వాన్ని ప్రసాదిస్తుంది. బగలాముఖి సాత్విక ఉపాసన, మాట మరియు నిశ్శబ్దం యొక్క శక్తి. మహావిద్యాలయంలో బగలాముఖి స్తంభన యొక్క బంగారు దేవత. ఆమె శత్రువు యొక్క మాట, మనస్సు మరియు శక్తిని నిరోధిస్తుంది. ఆమె తామసిక దేవత కాదు. శ్రీకుల సంప్రదాయంలో ఆమె సాత్విక దేవత. రాజకీయము, చట్టము మరియు ప్రజా జీవితంలో ఉన్న వారిచే ఆహ్వానించబడతారు. ఇక్కడ ప్రసంగం మరియు ప్రభావం మీద ముఖ్యమైనది. శుద్ధమైన ఉద్దేశంతో చేసినప్పుడు ఆమె మంత్రం పాపం కలిగించకుండా ప్రత్యర్థుల దూకుడును పరివర్తన నిశ్శబ్దంగా ఆపుతుంది. సారాంశం: శత్రు యొక్క ప్రసంగాన్ని మాట నిశ్శబ్దంగా ఆపుతుంది, అపనిందను ఆపుతుంది, వాద వివాదాల నుంచి రక్షిస్తుంది, చర్చలు మరియు కీర్తి యుద్ధాలలో విజయాన్ని నిర్ధారిస్తుంది. ఖడ్గరావణ బలి. ఇది ప్రశ్న మార్గ సంప్రదాయం నుండి వచ్చింది.
ప్రశ్న మార్గం మరియు శివరహస్యంలో ప్రస్తావించబడిన ఖడ్గరావణ బలి ప్రేత బాధ కోసం ఒక శైవ పరిహారము, ఒక స్థలము లేదా వ్యక్తికి జోడించబడిన ఆత్మల అస్వస్థత. బలి అర్పణ మరియు ఒక అఘోర రూప శివుని మంత్రాలతో నిర్వహించబడుతుంది. ఇది తిరిగి జవసత్వాలను విడుదల చేస్తుంది మరియు శక్తి సామర్థ్యాన్ని పునరుద్ధరిస్తుంది. చనిపోయిన వారి కళలు నిరంతర వైఫల్యాలు లేదా కొన్ని ఇల్లు లేదా భూమిలోకి ప్రవేశించిన తర్వాత, ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత లేదా భూమిలోకి ప్రవేశించిన తర్వాత హఠాత్తుగా కొన్ని దురదృష్టాలు సంభవించినప్పుడు ఇది చేయబడుతుంది. సారాంశం: ఆత్మ ఆధారిత అస్వతను తొలగిస్తుంది, ప్రేత బాధను తట్టిస్తగరిస్తుంది మరియు భూతం బాధించే లేదా బాధ కలిగించే ప్రదేశాల్లో శాంతిని పునరుద్ధరింపజేస్తుంది. సర్పబలి, ఆశ్లేష బలి. సర్పకర్మను న్యాయం చేయడం. శక్తి మరియు వైష్ణవాగమనంలో నాగదోషం పరిష్కరింపబడిన పూర్వీకులు లేదా పర్యావరణ పాపాలను ప్రతిబింబిస్తుంది. పాములకు హాని చేయడం లేదా వంశపారంపర్య ధర్మాన్ని నిరాకరించడం. నాగదేవాలయాలలో లేదా ఆశ్లేష నక్షత్రం రోజున నిర్వహించబడే సర్ప రాహుబలి బాధ బంధుత్వము వంధ్యత్వం అంటే పిల్లలు లేకపోవడానికి. తర్వాత గర్భస్రావాలు లేదా వంశం అంతరాయం వల్ల కలిగే ప్రాణ అవరోధాన్ని విడుదల చేస్తుంది. ఇది పర్యావరణ మరియు కర్మ ప్రాయశ్చిత్తం రెండూను. సారాంశం: రాహు మరియు పుత్రదోషాన్ని తొలగిస్తుంది, పూర్వీకుల సర్పశాపాలను న్యాయం చేస్తుంది మరియు ప్రత్యుత్పత్తి మరియు కుటుంబ కర్మను సమతుల్యం చేస్తుంది. సర్ప సంస్కారం హత్య దోషానికి ప్రాయశ్చితం. పామును చంపడం లేదా గర్భస్రావం లేదా జీవరూపాలని హాని చేయడం యొక్క పాపాలను మన్నించడానికి ప్రత్యేకించి కుక్కే సుబ్రహ్మణ్యంలో ఈ ఆచారం నిర్వహించబడుతుంది. ఇది భ్రూణ హత్యా దోషం యొక్క మూలాన్ని శుద్ధి చేస్తుంది. ఇది సంపద మరియు సంతానాన్ని పునరుద్ధరింపజేస్తుంది. సర్పము కుండల్ని చిహ్నం కాబట్టి ఈ సంస్కారం కుటుంబ వృక్షంలో మూసివేయబడిన జీవశక్తి ప్రవాహాన్ని మళ్ళీ తెరుస్తుంది. సారాంశం: పాప సంబంధిత కర్మలకు ప్రాయశ్చితం చేసుకోండి, వంశపారంపర్య శక్తిని పునరుద్ధరింపజేయండి మరియు అదృశ్య అపరాధం ద్వారా అడ్డుకునే దైవిక శక్తి ప్రవాహాన్ని తెరవండి. ప్రత్యంగిర దేవ పూజ మరియు ప్రతీకార బలి. ప్రత్యంగిర శివుడు మరియు విష్ణువుల కోసం నుండి జనించిన సింహం తల ఉన్న తల్లి. ఆమె పరిహారం రక్షణ కోసం మాత్రం కాకుండా ఇది చేతపడి అంటే అవిచార ప్రతిఘాత యొక్క శక్తిని తిప్పికొడుతుంది. ఆగామి బలి మంత్రంతో ఆహ్వానించబడినప్పుడు ఆమె నకారాత్మక ఆలోచనలను రూపాలను శుద్ధి కోసం మరియు వాటి మూలాన్ని తిరిగి పంపుతుంది. ఆమె భయంకరమైనది అయినప్పటికీ కరుణామయి, ఎందుకంటే ఆమె లక్ష్యం ప్రతీకారం కాదు, ధర్మం ద్వారా తిరిగి రావడం. సారాంశం: చేతబడిన తిప్పికొడుతుంది, మానసిక దాడిని క్లియర్ చేస్తుంది మరియు శక్తి సార్వభౌమాధికారం మరియు దైవిక న్యాయాన్ని స్థాపిస్తుంది. వాస్తు బలి, స్థలాధిపతులకు అర్పణ. మనం వసించే స్థలం భారీగా లేదా దీర్ఘకాలిక అదృష్టహీనంగా మారినప్పుడు అది వ్యక్తి కాకుండా వాస్తుదేవత అసంతృప్తి చెందవచ్చు. శిల్పశాస్త్రం ప్రకారం నిర్వహించే వాస్తు బలి దిశల సంరక్షణకు ప్రశాంతత పరుస్తుంది, నిర్మాణ పాపాలను కూడా తటస్థీకరిస్తుంది మరియు మూల ప్రవాహాన్ని సమన్వయం చేస్తుంది. ఇది ఇంటి రక్షిత శక్తి బలోపేతం చేస్తుంది, ప్రత్యేకించి ఏదైనా శక్తి లేదా తంత్ర సాధనకు ముందు ముఖ్యమైనది. సారాంశం: వాస్తుదోషాన్ని తొలగిస్తుంది. ఇలాంటి శక్తి సామర్థ్యాన్ని ఇది ఇంటి శక్తి సామర్థ్యాన్ని పునరుద్ధరింపజేస్తుంది మరియు 4 దిశలలో దైవిక సంరక్షకులను ఏర్పరుస్తుంది. మన్యు హోం నరసింహుని అగ్ని. మన్యు నరసింహుని కోపంతో కూడిన రూపం. కోపం కాదు, అది భయంకరమైన స్పష్టతగా వ్యక్తమయ్యే దైవిక న్యాయం. ఉగ్ర నరసింహ మంత్రంతో నిర్వహించినప్పుడు ఈ హోమం అంతర్గత మరియు బాహ్య శత్రువులను, ఆరోగ్య శాపాలను మరియు భగవద్వేగ వశం తొలగిస్తుంది. ఇది అసహ్యాన్ని కాల్చేయడం ద్వారా గుండెను నయం చేస్తుంది, భయాన్ని ధైర్యంగా మారుస్తుంది. సారాంశం: శత్రుత్వాన్ని నాశనం చేస్తుంది, కుజుడు సూర్యుడు సంబంధిత ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది, శక్తి మరియు న్యాయాన్ని దైవిక రక్షణ ద్వారా పునరుద్ధరింపజేస్తుంది. చండికా హోమం శక్తి యొక్క విజయం.
చండిక లేదా దుర్గా మహిషాసురునితో పోరాడిన తల్లి. ఆమె తమోగుణం మరియు అంతర్గత జడత్వాన్ని సూచిస్తుంది. ఆమె హోమ విజయం మరియు శత్రు రోగం మరియు బాధల నుండి విముక్తి కోసం చేసే గొప్ప ఆచారం. నవరాత్రి ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ సమయంలో స్త్రీ శక్తి విశ్వాన్ని వరదలా కప్పివేస్తుంది. చండి యొక్క జ్వాలలు ఒకరి విధి యొక్క కర్మగర్భాన్ని శుద్ధి చేస్తాయి. దైవిక కృప విజయవంతంగా అవుతుందని నిర్ధారిస్తుంది. సారాంశం: విజయాన్ని నిర్ధారిస్తుంది, అడ్డంకులు తొలగిస్తుంది, కర్మమల్లాన్ని కాల్చివేస్తుంది మరియు ఆత్మను దైవిక శక్తితో పైకి లేపుతుంది. భద్రకాళి శత్రు సంహార కురితి పూజ కేరళ సంప్రదాయం. కేరళ యొక్క శాక్తేయ వ్యవస్థలో భద్రకాళి యొక్క గురితి పూజ ఒక సజీవ తాంత్రిక శాస్త్రం. ఇది గురుతి ప్రాణానికి ప్రతీకగా ఎరుపు అర్పణ, భయంకరమైన తల్లిని ప్రశాంతపరచడానికి మరియు నకారాత్మక సూక్ష్మజీవులను తటస్థీకరించడానికి అర్పించబడుతుంది. ఇది శాంతి మరియు శత్రు సంహార క్రియ రెండు. మంత్రశుద్ధితో శిక్షణ పొందిన పురోహితులచే చేయబడినప్పుడు ఇది భయము, చేతబడి మరియు దీర్ఘకాలిక దురదృష్టం యొక్క పూర్వీకుల నమూనాలను శుభ్రం చేస్తుంది. సారాంశం: దుష్టాత్మలకు ప్రతిచర్య చేస్తుంది, నకారాత్మక శక్తి శ్రేణులను విచ్ఛిన్నం చేస్తుంది మరియు రక్షణ మరియు శక్తిని పునరుద్ధరింపజేస్తుంది. పంచముఖ ఆంజనేయ బాధ మరియు అభిచారం నాశనం చేసే 5 రెట్ల అగ్ని దైవిక రక్షణకు దాని యొక్క 5 ముఖాలు. ప్రతి ముఖం కేవలం సాంకేతికం కాదు, అదొక తత్వం, విశ్వశక్తిని తెలిపే శక్తి. హనుమాన్ తూర్పు ముఖం వాయుతత్వాన్ని సూచిస్తుంది, పాపము, అహంకారం మరియు భయాన్ని నాశనం చేస్తుంది, ప్రాణశక్తి మరియు ధైర్యాన్ని ఇస్తుంది. నరసింహ దక్షిణముఖం అగ్నిమయ రక్షకుడు, చేతబడి, అభిచారం, వ్యాధి, మానసిక దాన్ని నాశనం చేస్తాడు. గరుడ పశ్చిమ ముఖం విషాన్ని మృంగివేస్తాడు, సర్పబాధలు, రాహుదోషం మరియు విషపూరిత ఆలోచన రూపాలు న్యాయం చేస్తాడు. వరాహ ఉత్తరముఖం ఆత్మను చీకటి నుండి ఎత్తిపడుతుంది, వాస్తు సంపద మరియు కుటుంబ కర్మను స్థిరపరుస్తుంది. హయగ్రీవ పైకి ముఖం దైవిక తెలివిని ప్రకాశవంతం చేస్తుంది, అజ్ఞానం, గందరగోళం మరియు గ్రహబంధాన్ని నాశనం చేస్తుంది. కలిసి ఐదుగురు అన్ని బాధలకు పరిశీలన, ప్రాణ, స్థలం యొక్క విధిని సమన్వయం చేస్తాయి. అన్ని పరిహారాల వెనుక ఆధ్యాత్మిక తర్కం. ప్రతి బాధ ధర్మం మరియు చైతన్యం మధ్యన అసమతుల్యత. ప్రతి పరిహారం అంధవిశ్వాసం కాదు, సూక్ష్మలోకంలో విశ్వక్రమాన్ని పునరుద్ధరింపడానికి ఒక పవిత్ర యంత్రాంగం. గ్రహాలు కేవలం గ్రహాలు మాత్రమే కావు, అవి జ్ఞాపక శక్తి యొక్క సంస్థలు. మంత్రాలు, హోమాలు మరియు అర్పణల ఉద్దేశం మరియు పవిత్రతతో చేయబడినప్పుడు కర్మ సాఫ్ట్వేర్ స్వయంగా తిరిగి రాస్తుంది. భక్తుని మరియు అనుగ్రహ దైవిక కృప మార్గనడానికి అనుమతిస్తుంది. ముగింపు: భయం లేదా లోభంతో పరిహారాలను సంప్రదించవద్దు, శ్రద్ధతో వాటిని సంప్రదించండి. ఎందుకంటే ప్రతి ఆచారం మీ స్వంత ఉన్నతమైన స్వయం యొక్క అర్థం మిమ్మల్ని దైవిక నియమంతో సమలేఖనంలోకి తీసుకొస్తుంది. ధర్మం యొక్క వెలుగు ప్రశాంతమైనప్పుడు బాధ యొక్క నీడ అదృశ్యమవుతుంది. హెచ్చరిక: ఈ పూజలను శాస్త్రము, ఆగమము, వేదం యొక్క ఈ ప్రక్రియలను బాగా శిక్షణ పొందిన దీక్షిత సాధక, పండిత, ఉపాసకులు మాత్రం నిర్వహించగలడు. ఇది చాలా ఎక్కువ తీవ్రత కలిగి ఉంటుంది మరియు దీన్ని గూగుల్ని తీసుకొని ప్రయత్నించవద్దు, ఎందుకంటే ఈ మంత్రాలు చాలా వరకు శపించబడినవి, శాపంకున్నవి. సరైన దీక్ష మరియు గురువు అవసరం, ప్రత్యేకించి ఉచ్చాటన హోమాలకు చాలా సాధన అవసరం. ఇంతకుముందు చెప్పినట్టు ఇవేవి మీకు మీరు చేసుకోవద్దు. ఒక మంచి బ్రాహ్మణ్ని చూసుకొని, ఒక మంచి పండితుని చేసుకొని మీకు తగ్గ పరిహారాలు చేసుకోండి, హోమాలు చేసుకోండి తప్ప మీరు ఏమి ప్రయత్నం చేయకండి. చేసుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రతి మంత్ర ఉచ్చాటనలో ఏదైనా దోషం వస్తే కనుక మళ్ళీ మీకు అది మనం కర్మ అనుభవించాల్సి వస్తుంది. అందుకే మీరు
మీరు అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఒక మంచి బ్రాహ్మణ్ణి కలిసి లేదా ఒక పండితుడిని కలిసి వారి ద్వారా ఈ పరిహారాలు చేసుకోండి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.